హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ధనుష్. ఈరోజు మనతో పాటు ఊరికి ఉత్తరాన మూవీ టీం ఉన్నారు, హీరో అండ్ హీరోయిన్. వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. హాయ్ అన్న. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? ఫైన్, బిందాస్. ఓకే, మీరు? How are you? ఐఎమ్ గుడ్. I'm doing good. ఓకే, సో మీలో ఒక హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది ఫైనల్గా మీ మూవీ థియేటర్స్లో రిలీజ్ అవ్వడం అనేది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మస్త్ ఎక్సైటెడ్గా ఉన్నాము. సో బికాజ్ ఈ హ్యాపీనెస్కి రీజన్ దేవేరి సాంగ్ ఫస్ట్ సక్సెస్ అవ్వడం. సో 1 వీక్లో మోర్ దెన్ 1 మిలియన్ వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ సక్సెస్ టీజర్ నిన్న లాంచ్ అయిన దానికి అసలు బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది. సో అందుకే మా ముఖాలు మస్తు నవ్వులు ఉన్నాయి. Okay, how you got the response and all? A very good response. So we completed shooting before the lockdown. So everybody, my friends and family, everybody Before was the lockdown, 2020 lockdown? like 2020 lockdown. 2020 February we completed. So everybody was waiting for it, and then finally it came, and everybody liked it very much. Though they like my friends from north side, they do not understand Telugu, but they got the feel of like thrilling and love story. Do you understand Telugu? I understand, like ఎలా like చెప్పారు? అర్థమైంది కొంచెం కొంచెం. So even my friends liked it very much, the music, the composition and everything. It's awesome. ఓకే అన్న, అంటే మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో, పాండమిక్ సిచ్యువేషన్లో థియేటర్స్కి ప్రిఫర్ చేసి థియేటర్ రిలీజ్ చేస్తున్నారంటే ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? కాన్ఫిడెన్స్ అంటే బేసిక్గా నేను కథను నమ్మిన. బేసిక్గా కథ బాగా నాకు కనెక్ట్ అయిన కథ అది. సో ఆ కథని నన్ను ఇప్పుడు థియేటర్కి తీసుకెళ్తుంది బేసిక్గా చెప్పాలంటే. అండ్ మోరోవర్ అంటే ఈ 2020 పాండమిక్ బిఫోరే వీ స్టార్టెడ్ ద షూటింగ్ అండ్ ఆల్. సో తర్వాత వచ్చింది మళ్ళీ పాండమిక్లో ఒక 10 days మళ్ళీ అంటే వాట్ ఎవర్ది ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉంది, అది ఫినిష్ చేసుకున్నాం. మా దాంట్లో సెట్ వేసినాం వరంగల్ కంప్లీట్, ఒక కాకతీయ ఆర్చ్ అండ్ కొన్ని పిల్లర్స్ తోటి ఒక పెద్ద సెట్. సో దాంట్లో గ్రాఫిక్స్ ఒక 20 minutes గ్రాఫిక్స్ ఉంది. సో ఆ గ్రాఫిక్సే ఈ సినిమాకి, ఆ సెట్ ఈ సినిమాకి బాగా ఒక టీజర్ చూస్తుంటే విజువల్ వైజ్గా చాలా నచ్చింది నాకు ఆ సెట్. కానీ తర్వాత మీరు 2 doors నుంచి అట్లా నడుచుకుంటూ వస్తారు కదా, సినిమాటోగ్రఫీ అయితే అల్టిమేట్ ఉంది. సినిమాటోగ్రఫర్ గురించి మా కెమెరామెన్ బాగా శ్రీకాంత్ బాగా పనిచేసిండు. సో మంచిగా చూపించాడు. సో ఆయనకి కూడా ఇది పెద్ద సినిమా, ఫస్ట్ అంటే పెద్ద అయిన చిన్న సినిమాగా స్టార్ట్ అయినాం, అది పెద్దగా పోయింది. సో ఆయనకి కూడా మంచి లైఫ్ వస్తుంది, ఎందుకంటే అన్ని ఆరీ కెమెరాస్ వాడినాము, లైటింగ్ గీటింగ్ అంతా పర్ఫెక్ట్గా. ఒక పెద్ద సినిమాకి ఎట్లా వాడుతారో ఎక్విప్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా మేము వాడినాము. అఫ్కోర్స్ వీఆర్ వెరీ న్యూ, బట్ ఐ వాంటెడ్ టు మేక్ ఒక క్వాలిటీ మూవీ. సో గుడ్ సినిమా అంటే ఈ సినిమా కథ బాగుంటుంది. సో ఈ కథకి అవసరం అనే దాని మీద నేను ఐ హ్యావ్ టేకెన్ లిబర్టీ బాగా తీసుకున్నాను, నేనే తీసుకున్నాను. బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే రిచ్గా కనపడాలి విజువల్స్ అంతా అని. సో అట్లాగే మేము ఎక్విప్మెంట్స్ అన్నీ అవే వాడినాము. అదే మీకు ఇప్పుడు కనిపిస్తుంది. అది Everybody played their role very well, whether it be director, sir, cinematographer, our writer, ADs and everybody. So much of hard work and hope it pays off. ఆ సెట్ ఊరేస్తారు కదా, సెట్ అది సెట్టా లేదంటే అక్కడ సెట్ వేసినాం కంప్లీట్. అదే ఇప్పుడు ఈ సినిమాకి ఆ సెట్ ఏంది అని అంటే ఆ సెట్టే. సో చాలామంది అన్నారు ఈ ఫస్ట్ సినిమాకి నువ్వు ఇంత పెద్ద సెట్ అసలు ఏంది అని. బట్ ఆ కథ అంటే వరంగల్కి వెళ్ళి అక్కడ షూట్ చేద్దామని చాలాసార్లు అనుకున్నాం, బట్ అది కుదరలేదు. సో ఇక్కడనే దాన్ని సెట్గా మళ్ళీ అందరూ పనిచేసి చాలా అదిగా ఒక సెట్ కంప్లీట్గా సెట్ వేసి తీసినాము. బట్ చిన్న సినిమాకి పెద్ద సెట్ వేయడం అనేది నేను ఇప్పుడు షాక్ అవుతున్నాను. అందరు నన్ను అడుగుతున్నారు ఎందుకు ఇంత సెట్ వేసినావు, ఎంత పెద్ద డేర్ ఎట్లా చేసినావు అని. అంటే నాకు అంత పెద్దగా డేర్ అనేది అనిపించలేదు. కథ ఓకే, కథ డిమాండ్ చేసింది. సో అక్కడికి పోలేము, కొన్ని విషయాలు కొన్ని రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అనే దాని మీద. అంటే చాలామంది క్రూ ఉన్నారు దాంట్లో. సో కంప్లీట్ వాట్ ఎవర్గా మేము ఏదైతే ఉన్నామో 150 మంది 10 days షూట్ చేసినాం అక్కడ. సో ఎవ్రీ డే 150 members పైనే జూనియర్స్ ఉన్నారు. అండ్ మెయిన్ క్యాస్టింగ్ అంతా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 15 members ఉంటారు. సో ఇంతమందిని అక్కడ అటువైపు ఇటువైపు అదంతా చూడలేక సెట్ వేసినాం. సో అది బిగ్ అసెట్ ఈ సినిమాకి. సూపర్. దానివల్ల కొంచెం
ఇప్పుడు ప్రోడక్ట్ అయితే నీట్గా సూపర్ క్లీన్గా సూపర్గా వచ్చింది. బాగా వచ్చింది. సో హౌ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ, హౌ యూ ఎంటర్డ్ ఇన్ టు దిస్ మూవీ? So before this, I shot for 2 movies. But it is on post production, and this is releasing, like this was the 3rd movie I was doing, but it is releasing first. So practically this is my debut. So when I went to him and Satish sir, the director, he narrated me the story and I loved it very much. And they've seen my work, like so they thought she'll be the perfect one to play Shailu. So that's how I got the role. Okay, you've done 3 movies but you don't know Telugu. I understand Telugu because kya hota na, I had so much of break, like I had to go Bombay and then come here and then Indore, so not in practice that much. If I stay here for like continue period, I'll learn. బట్ దిస్ ఈస్ అ క్రేజీ థింగ్ డ్యూడ్. But I want to like యూ వర్క్ ఫర్ 3 movies and still you don't know Telugu. oh please, people are doing these many movies and they do not know. You're here to pull my leg and he's supporting you. Sorry, did you learn any Telugu words? Yeah, I know Telugu words. I mean, So oh, can you please What- start little Telugu? Some words in Telugu. some words in Telugu. Okay, Anantinova. Anantinava. And na peru Dipali Sharma and many more words. Many, I many words. Many, what is that many things? Many. like So he's asking, bro, asking, you tell him. so you say any sentence, I'll tell whether I understand or not. Okay. Hey, simple one, huh? ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Okay, I love you too. వచ్చు, తెలుగు వచ్చు, మీరు వాడుకోలేదు అంతే. చిన్న మనం చిన్న చిన్న మనం త్వరలో పెళ్లి చేసుకుందాం. Manam, I want to marry you. oh, అన్న ఐ వాంట్ టు మ్యారీ అని మనం పెళ్లి చేసుకుందాం అన్నాను. pelli cheskunna. Pelli. You didn't say that clearly. Pelli is marriage, no? పెళ్ళి నేను క్లియర్గా చెప్పలేదా? నా తప్పే ఇది కూడా. But that got fumble. హీరో విల్ను కలిసి కమెడియన్ చంపేసినట్టు ఇది కూడా నా తప్పు అంటే ఎట్లా? Nee, pelli I know is marriage. పెళ్లి మ్యారేజ్. యా పెళ్ళి. సో మనం త్వరలో పెళ్లి చేసుకుందాం. Manam త్వరలో పెళ్లి చేసుకున్నాం. Okay. Uddu. వద్దు వద్దు. వై Uddu means no, na? వై వద్దు? Because యు ఆల్రెడీ ఇన్ లవ్. వాట్ యు మీన్, ఈజ్ ఎ గుడ్ గాయ్. he's good. But I don't know, na? So I have to know him first. From now on you get to know. Stop it! ఓకే ఓకే అన్న, మీది ఎట్లా స్టార్ట్ అయింది ఈ జర్నీ ఈ సినిమాలో? యాక్చువల్గా నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే, సినిమాలు అంటే పిచ్చి బ్రో, మామూలు పిచ్చి కాదు నాకు. ఇక 2003లో నేను ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్గా ఒక చిన్న మూవీకి చేసిన. ఆ చిన్న మూవీ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత వాళ్ళు ప్యాకప్ అయినరు. సో ఆ తర్వాత ఆపర్చునిటీస్ చాలా కష్టంగా ఉండే. సో ఆ తర్వాత నేను ఆస్ట్రేలియా వెళ్ళిన. సో బాగా కష్టపడి ఆ ఆస్ట్రేలియాకి పోవడానికి కూడా చాలా కష్టమే అయింది. సో ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి 4 years అక్కడ ఉండి కొంచెం మంచిగా అయ్యి ఇక్కడికి వచ్చి ఐ స్టార్టెడ్ ఒక 1.5 years స్ట్రగుల్ తర్వాత ఐ స్టార్టెడ్ ఈగల్స్ పిజ్జా, అది ఉంది కదా పైన, ఆ బ్రాండ్ ఓన్ ప్రొడక్షన్. ఓకే సూపర్. ఆ బ్రాండ్ హైదరాబాద్లో 16 stores పెట్టిన అండ్ బెంగళూరులో 2 stores పెట్టిన. అంటే ఏంటది ఈగల్ పిజ్జా, డామినోస్ పిజ్జా, పిజ్జా హట్ ఎట్లా అవుతుంటుందో సో మనది కూడా ఈగల్స్ పిజ్జానే బ్రాండ్. హైదరాబాద్లో మంచిగా ఉన్నాయి 6 stores అండ్ బెంగళూరులో 2 stores. సో దెన్ బీమ్స్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు బేసిక్గా అతను నేను క్లోజ్ ఫ్రెండ్స్మే, అంటే ఇద్దరం రూమ్మేట్స్మే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. సో నేను సినిమాలకు ట్రై చేస్తున్నప్పుడు అతను సినిమాలకు ట్రై చేస్తున్నప్పుడు ఇద్దరం కలిసి కృష్ణనగర్లో ఉన్నాం. సో నేను ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత వచ్చిన బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇక కొంచెం బెంగాల్ టైగర్ మూవీ టైంలో సినిమా చూసిన తర్వాత నేను కాంటాక్ట్ చేసిన బీమ్స్ని వెతికి, అసలు మన దోస్తు బెంగాల్ టైగర్కి కొట్టిండు అది ఇదని. సో ఆ తర్వాత ఆయనతోటి నాకు ఒక మళ్ళీ అంటే నాకు ఒక డ్రీమ్ లాగా ఉన్న సినిమా అది. ఆయన్ని కలిసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది నాకు, చలో మళ్ళీ మనం సినిమాలకు పోవాలి. సో ఆ డ్రీమ్ని ఏమన్నా కానీ ఎన్ని కష్టాలైన వాడిని ఫినిష్ చేద్దాం దాన్ని, అది మైండ్లో ఉండొద్దు ఇంకా అని ఒకటి ఫిక్స్ అయిపోయినా బాగా. సో ఫిక్స్ అయిపోయి అప్పుడు స్లోలీ నేను డైరెక్షన్ వైపు వద్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ యాక్టింగ్ వైపు వచ్చిన.
సో అందరూ యాక్టింగ్ నువ్వు సూట్ అవుతున్నావు, మంచిగా వర్కౌట్ అవుతాను, యూ జస్ట్ కమ్ డౌన్ ఇన్ టు దిస్ ఫీల్డ్. సో దెన్ ఓకే ఐ డిసైడెడ్. సో అప్పుడు స్టోరీలు వినడం స్టార్ట్ చేసిన. సో నాకే స్టోరీ సూట్ అవుతుంది, ఏదో గాలిలో ఎగిరే ఫైట్లు ఏదో లట్టుం పట్టుం కాకుండా ఒక క్లీన్ ఒక ఫ్యామిలీ, అంటే ఒక ఫ్యామిలీ మన ఇంట్లో ఉండే వాళ్ళందరూ నీట్గా వచ్చి చూసే ఒక సినిమాని తీద్దామని నా ఒక అది. ఆ సినిమా ఇప్పుడు ఊరి కూతురు అన్నది. ఇందులో కథ మస్తు ఉంటుంది. ఫస్ట్ టైం నేను యాక్టింగ్ అనేది మీరు ఎవరు అసలు ఇంపాసిబుల్. అది మీకు ట్రైలర్లో అట్లా కనిపిస్తుంది అండ్ పాటలు అట్లే కనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను యాక్టింగ్ చేసినట్టే మీకు ఉండదు. అంత బాగా చేపించుకున్న మా డైరెక్షన్ టీం ఉంది. అండ్ ఇట్లాగా కోఆర్డినేట్ చేసిన హీరోయిన్లు, ఆర్టిస్టు ఆనంద చక్రపాణి. తెలుగు రాని హీరోయిన్స్ తీసుకోవడానికి పర్టికులర్ అని ఏం లేదు. గివెన్ ఎవ్రీ డైలాగ్ ఇన్ తెలుగు వితౌట్ ప్రాంప్ట్. ఆ పర్టికులర్గా ఏం లేదు. యాక్చువల్గా ఏంది అని అంటే ఈ సినిమా కథ 2 రకాలుగా పరిగెడుతుంటుంది. సో దాంట్లో ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ బేసిక్గా ఇది సినిమా. సో నాది 30+ ఏజ్, అమ్మాయి 18+ ఏజ్. సో ఆ 18+ అమ్మాయికి ఒక 13+ ఏజ్. సో 30+ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ. సో అమ్మాయి 18+. సో ఈ కథకి అంటే 18+ ఉన్న కరెక్ట్గా అమ్మాయికి ఒక 4-5 అమ్మాయిలు వచ్చిండ్రు ఆడిషన్కి. బట్ అంత సూట్గా కాలే. సో ఈ అమ్మాయి కొంచెం పర్ఫెక్ట్గా ప్లస్ తెలుగుకి దగ్గరగా ఆ ఫేస్. సో బట్ హిందీ అమ్మాయి అయినా కూడా తెలుగుకి అంటే స్క్రీన్ మీద కొంచెం తెలుగు అమ్మాయిలానే క్యారెక్టర్కి క్లియర్గా యాప్ట్ అయ్యింది. సో అమ్మాయి అప్పటికే 2 మూవీస్ సైన్ అయిపోయి రన్ అవుతున్న టైం. సీనియర్ మీకంటే? నాకంటే సీనియర్, నేనే కొత్త, నాకేం తెలియదు. అమ్మాయి మరి షూటింగ్ లొకేషన్ లో డామినేషన్ కనిపిస్తుంది. అది చంపేసింది నాను. మా ఇద్దరు గూకి గొడవనే, కూర్చో నువ్వు అనే డామినేషన్ అక్కడ. సో అట్లనే కూర్చున్నా కూడా, మళ్ళీ నాకేం తెలియదు కదా, వాళ్ళంతా తెలిసిన వాళ్ళు. ఇక నేను అట్లనే కూర్చుంటుండే, ఇక ఊరికి ఆమెతో తెలియదు. ఎలాంటి టిప్స్ ఇచ్చారు మీరు? టిప్సా ఏదో అప్పుడప్పుడు ఇచ్చేది, ఇట్లా చేయి అట్లా చేయి అని. I used to ask him meanings Telugu to Hindi English, and he used to ask me like, am I doing good? Is it perfect or not? So we both supported each other. And we used to fight a lot. ఇక ఊరికి కొట్లాడుకున్నాంలే, అది ఆబ్వియస్లీ. బట్ అయినా కూడా నేను ప్రొడ్యూసర్ అని మర్చిపోయినా కూడా బాగానే ఫ్రెండ్లీగానే ఉండి కొంచెం మంచిగా సపోర్టివ్గా చేసింది పిల్ల. ఫైట్ as in healthy fight. అదే చెప్తున్నా ఆడ, నీ మీద ఇంకోటి ఏం చెప్తలే నాన్న, అదే చెప్తున్నా. మీరేం చెప్పారు, ఆవిడకి ఏమర్థమైందో. సో అదేదో అర్థమైంది, అందుకే అడిగింది. అదే అదే. సో హెల్దీ ఫైటే చెప్పినా నేను ఆడ, బిగ్ ఫైట్ ఏం చెప్పలే, హెల్దీ ఫైట్. Good. Okay, have you feel any difficulty in dialogues while shooting? Many a times, but because sometimes what happens on this spot they change the dialogues. So that time I was not prepared and a bit issue, not that much, but I managed it. లేదు, చాలా అంటే భాష తెలియకపోయినా అర్థం చేసుకొని అమ్మాయి బాగానే చేసింది. అండ్ షీ వాజ్ వెరీ సపోర్టివ్ ఇన్ ది లొకేషన్స్లో. దట్స్ గుడ్. సో అండ్ మిగతా క్యారెక్టర్స్ ఆనంద చక్రపాణి గారు అండ్ రామరాజు గారు అండ్ రూపలక్ష్మి గారు అండ్ జబర్దస్త్ ఫనీ అండ్ జగదీష్, ఇంకా మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా సపోర్టివ్గా ఇది ఒక ఫ్యామిలీ లాగా రన్ అయిన మూవీ యాక్చువల్గా. దీంట్లో పెద్ద యాక్టర్స్ చిన్న యాక్టర్స్ అనే ఎక్కడ డిఫరెన్స్ రాకుండా చాలా హెల్దీగా జరిగిన ఈ ఊరి కూతురు అన్న సినిమా ఇది. సో అంత బాగా జరిగింది షూటింగ్ మట్టుకి. అండ్ ఇక పోస్ట్ ప్రొడక్షన్ అంతా క్లియర్గా నీట్గా పద్ధతిగా ఇప్పుడు అయిపోయి రిలీజ్కి రెడీగా వస్తుంది. ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ యాక్చువల్గా ఈ మంత్ ఎండే ప్లాన్ అనుకున్నాము, బట్ ఒక 1 వీక్ హియర్ అండ్ దేర్ అవుతుంది. నెక్స్ట్ వీక్ డేట్ కన్ఫామ్గా. మరి ఈ పాండమిక్ టైంలో రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు? అంటే బేసిక్గా అంటే నేను ఫస్ట్ టైం యాక్టింగ్ వస్తున్నా, నాకు కోరిక ఉంది సినిమా థియేటర్లో చూడాలి అని. బేసిక్ అంత ఖర్చు పెట్టింది కూడా నేను థియేటర్లో చూడడానికి. ఎందుకంటే అప్పటికి నేను సినిమా స్టార్ట్ చేసేటప్పుడు 2019 సెప్టెంబర్లో షూట్ స్టార్ట్ చేసినాం, అప్పుడే జరిగింది. సో ఈ పాండమిక్ అనేది నా లైఫ్ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ మనం ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అన్ఫార్చునేట్గా ఇది జరిగింది. సో ఇప్పుడు నాకేంటి అని అంటే ఇప్పుడు అందరం బయటకు వస్తున్నాం,
ఈ లాక్డౌన్కి బిఫోర్ అందరూ బయటకు వచ్చిండ్రు, సినిమాలు బాగా చూసిండ్రు. ఇప్పుడు స్లోగా మళ్ళీ వస్తున్నారు, అందరూ థియేటర్కి వస్తున్నారు, చూస్తున్నారు. ఆ కొంచెం ధైర్యం ఉన్నది. ఆ కొంచెం ధైర్యం ఎందుకు అని అంటే, నేను కొత్తోడిని. ఆ కొత్తోడు ఎక్కడి నుంచి వచ్చినానంటే ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన నేను. ఆ రైతు కుటుంబం నుంచి ఇక్కడ వరకు ఎదిగిన. సో లాస్ట్ స్టేజ్ ఉంది ఇది. సో ఈ లాస్ట్ స్టేజ్ అందరూ యాక్సెప్ట్ చేస్తారని ఒక ధైర్యం ఉంది. అండ్ రెండో ధైర్యం ఏంటి అని అంటే, ఎన్ని కష్టాలు పడ్డా ఈ సినిమా ఒక 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 గ్రాండ్ ఇయర్. సో ఆ గ్రాండ్ ఇయర్కి ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచిగా వచ్చింది. డెఫినెట్గా మంచి సినిమా వస్తే ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ చూస్తారు. చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి దానికి. మన రీసెంట్గా వచ్చిన కలర్ ఫోటో కానివ్వండి, ఆయన కూడా ఫస్ట్ సినిమా హీరోగా చేశాడు, కంటెంట్ బాగుంది, జనాలు ఆదరించారు, హిట్ అయింది. సేమ్ అట్లాగే మీది కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరు. ఆ కంటెంట్ ఉన్నదనే ధైర్యంతో ఐ స్టెప్ ఫార్వర్డ్ టు ఓపెన్ ది. అలాగే ఊరికి ఉత్తరాన అనే ఒక ఫేమస్ సాంగ్ అయితే మనకి ఎన్టీఆర్ గారి సినిమాలో Yeah, there was one song, huh? యా యు నో దట్ సాంగ్. When I type Uri Ki Uttarana, there is one song come that I know. యా. సో ఏంటి అసలు టైటిల్కి స్టోరీకి ఏమైనా ఇంటర్లింక్ అయి ఉందా లేదంటే? లేదు, కంప్లీట్ స్టోరీ నుంచి వచ్చిన డైలాగే ఊరికి ఉత్తరానా. అండ్ అఫ్కోర్స్ అది కూడా బాగా ఫేమస్ అయిందని ఒక ధైర్యంతో. అండ్ కథలో భాగంగానే ఊరికి ఉత్తరాన చంపేస్తారు. అంటే ఒక ఎపిసోడ్ మొత్తం చంపడమే ఉంటుంది, ప్రేమిస్తే చంపడమే. ఆయనకు సేమ్ అరవింద్ సమేతలో కూడా ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన చనిపోతాడు ఆయన. ఇది కూడా అట్లాగే కథలో వచ్చిన భాగమే. బట్ అది వేరు, ఇది వేరు. ఇది ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీలో ఉన్నటువంటి ఒక ఏజ్ గ్యాప్ లో ఒక రస్టిక్ ఫిల్మ్, రస్టిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. కొంచెం రస్టిక్ వస్తుంది, మంచిగా వస్తుంది. విజువల్ ట్రీట్ లాగా ఉంటుంది ఆ రస్టిక్లో కూడా. నేను రాగానే బ్యానర్ మీద అబ్జర్వ్ చేసింది, ప్రేమకు మరణం లేదు కానీ ప్రేమిస్తే మరణమే. అంతేగా బ్రో, ఇప్పుడు ప్రేమకు మరణం లేదు, మనం యూనివర్సల్గా లవ్ చేయొచ్చు. కానీ వెన్ యూ ఫీల్ ట్రూగా లవ్ చేస్తే చచ్చిపోతాం. కాదకపోతే ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తే అమ్మాయి కాదంటే మనం చచ్చిపోతాం, మానసికంగా చచ్చిపోతాం, రైట్? అండ్ ఫిజికల్గా రకరకాలుగా చచ్చిపోతూనే ఉంటాం. అదే ఇది. అంటే ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్సా లేదంటే అంటే తెలుసుకోవాలి కదా అది కూడా, మరి పర్సనల్ ఎక్స్పీరియన్సా కాదు అంటే అంత డెప్త్గా లైన్ రాశారంటేనే అర్థమవుతుంది. ఇది నా నుంచి వచ్చింది కాదు, మా రైటర్స్ రాసిర్రు, వాళ్ళకి వచ్చింది. నా పర్సనల్ గురించి పక్క పెట్టు. Failure, then this happened, Uri Ki Uttarana. సే బ్రో, ఇప్పుడు నీ లైఫ్లో ఏదో ఒక లవ్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఫెయిలియర్ అవుతాం బేసిక్గా. నేను కూడా ఒక్కనే జస్ట్ ఇప్పుడే ఇందాడే కదా పెళ్లి చేసుకుందామంటే వద్దు అంటుంది, వచ్చిన లాంగ్వేజ్లో వద్దని. ఇంకేమైనా ఇప్పుడు ఆబ్వియస్లీ కదా. సి ఎవ్రీ పర్సన్ హూ వాళ్ళకి లవ్ స్టోరీ ఉంటుంది, అది ఫెయిల్ అవుతుంది, బరాబర్ ఫెయిల్ అవుతుంది. Not every time. Yes. ఎవ్రీ టైం రీజన్ కూడా అమ్మాయి, ఎవ్రీ టైం అమ్మాయి. అందుకే మనం ఈ సినిమా తీసినాం. సో ఇందులో అదే చూపించబోతున్నారు, మ్యాక్స్ అదే ఉంటుంది. మీకు మస్తు కనబడుతుంది. అంటే మొత్తం రివీల్ చేస్తే ఇక అంటే ఏంటి, సింపుల్గా ఒక చిన్న స్టోరీ లైన్ చెప్పండి కొంచెం అట్లా. ఇప్పుడు మస్తు చెప్పారా తెలుసా నేను నీకు? చెప్పారు కానీ ఏ జోనర్ ఆడియన్స్ని టార్గెట్ చేసిన మూవీ. అండ్ అలాగే ఇలాంటి మూవీస్ మనకి చాలా ఏళ్ళ నుంచి చూస్తూనే వచ్చాం, ఇట్లా రస్టిక్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ని చూస్తూనే వచ్చాం. వాటికి మీ సినిమాకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అసలు మీ సినిమా స్టోరీ లైన్ ఏంటి? ఉంది. మా స్టోరీ లైన్ లోపల ఏంది అని అంటే, ఒక పెళ్ళి కానీ ఒక క్యాండిడేట్ అని పెళ్ళిళ్ళు కావు అసలే, ఆయన ఏజ్ పోతూనే ఉంటుంది. ఆయన 30 ఏళ్ళు దాటుతుండు. ఆయన దోస్తుల్లో పెళ్ళి చేసుకొని ఇంత పొరగాలు ఉంటారు అన్నట్టు, ఆయనకి పెళ్ళి కాదు. అట్లాంటి టైంలో ఇక ఈ అమ్మాయి పడుతుంది లైన్లో. ఎట్లా పడ్డది, ఎందుకు పడ్డది అని నాసంటి పెళ్ళి కాని వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. 18 years అమ్మాయిలకి ఈ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. సో అంటే మీకు అర్థం కావాలి. అంటే మీ ఉద్దేశం ఏంటంటే 18 years ఉన్న వాళ్ళు 30 years అబ్బాయిలకు పడతారు అని, అంతేనా? పడాల్సి వస్తే పడతారు. ఎందుకు? వీ హ్యావ్ టూ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఏజ్ గ్యాప్ పెళ్ళిళ్ళు ఎన్ని లేవు, మస్తు పెళ్ళిళ్ళు అయినాయి. ఒకప్పుడు అయిపోయినాయి కదన్నా, ఇప్పుడు కూడా అవుతున్నాయి. He wants to say age doesn't matter. ఏజ్ అనేది అసలు దేర్ ఈజ్ నో ఏజ్ వెన్ టూ హార్ట్స్ మనం కనెక్ట్ అయిన టైంలో. సో అదే ఈ సినిమా. సో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఏజే సంబంధం లే, నువ్వు ఫీల్ అయితే అదే లవ్.
how their journey is, how they struggle. I mean, in that village, love marriages are not allowed. So how their struggle goes on till the end, and whether they are successful in getting married or not. So that is how the story builds. ఆబ్వియస్లీ ఊర్లో ఒప్పుకుంటారు ఎవరన్నా పెళ్ళి 18 ఏళ్ళ అమ్మాయిని 30 ఏళ్ళని సిటీలో కూడా ఒప్పుకుంటారు. ఊరిలోనే ఒప్పుకుంటున్నారు కదా. లేదు బ్రో, ఒప్పుకోరు. అదే ఈ కథ. ఎందుకు ఒప్పుకోవాలి నిన్ను? అసలు నువ్వేంటి ఒక 10 సంవత్సరాల తర్వాత పోతే నీ లైఫ్ ఏంది అనేలాగా ఉండే ఒక జానర్ల నుంచి వచ్చిన ఈ పాయింట్ మంచి పాయింట్, మంచిగా హిలేరియస్గా ఉంటుంది. సినిమాలో చూస్తే నన్ను చూస్తేనే నవ్వు వస్తుంది. నా మీదనే సెటైర్లు ఉంటాయి సినిమా అంతా. సో ఈ పిల్ల అయితే ఫుల్ డామినేషన్ చేస్తుంది. అఫ్కోర్స్ యంగ్ ఉన్న ఆబ్వియస్లీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రెండు డామినేషనే. ఇక 18 ఏళ్ళ అమ్మాయి మనల్ని ఆడుకోదా బ్రో, ముదురు బెండకే అని. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ యూ ఆర్ ప్లేయింగ్ ఎ గేమ్ విత్ మీ. సో దట్స్ వాట్ ఐ సెడ్. Blame game. సో ఇది ఏజ్ ఫ్యాక్టర్ చూపించబోతున్నారు ఈ సినిమాలో. ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆల్రెడీ మనకి 30/21 అనే ఒక వెబ్ సిరీస్ కూడా యాక్చువల్గా మేము స్టార్ట్ అయిన ముందు ఎప్పుడో ఈ లాక్డౌన్లో వాళ్ళ కథ తీసిర్రు. అది మాకు ఇంకా ప్లస్ అయ్యేది. యూట్యూబ్లో యూట్యూబ్లో కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి వాళ్ళకి. అది మాకు ఇంకా చాలా బూస్ట్ వచ్చింది. సో మా అదృష్టం ఏంటంటే మా కథ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అని. ఎందుకంటే వాళ్ళు 4 గోడల మధ్యలో తీసారు, మేము ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా తీసినాం. చాలా బాగా వచ్చింది. సో దానికంటే మించి ఈ సినిమా ఉంటుంది అనేది మా కాన్ఫిడెన్స్. ఇక అంటే అఫ్కోర్స్ ఇప్పుడు నేను ఎంత ఎక్కువ మాట్లాడినా రేపు అక్కడ ఏమంటారు అంటే ఏంద్రా ఎట్లా పడితే అట్లా మాట్లాడిన వీడికి వస్తే ఏం లేదని కూడా అంటారు. మన సినిమా మీద మన కాన్ఫిడెన్స్ ఉంటామనేది తప్పుగా అది ఉన్నది. అది బేసిక్గా ఆ కాన్ఫిడెన్స్ తోటే కథని నమ్మి నా ఫస్ట్ డెబ్యూ మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా, యాక్టింగ్లో ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఒక మెచ్యూరిటీ యాక్టింగ్ నేను ఇచ్చిన అనే తృప్తి నాకుంది. అండ్ మోర్ ఓవర్ మిగతా అంటే అందరూ కూడా బాగా యాక్టింగ్ చేసిండ్రు. ఒక కథలో అందరం ఇన్వాల్వ్ అయ్యారు. మరి 30 years ఉన్న మీరు 18 years ఉన్న అమ్మాయి కాలేజ్లో ఏం చేస్తున్నారు? ఇక అదే ఇప్పుడు పెద్ద స్టోరీ. ఇప్పుడు అంతా చెప్తే నువ్వు సినిమా గురించి చూస్తావు ఇప్పుడు. You'll know everything. So that is what you have to see in the movie. Otherwise you won't see it. అసలు ఎట్లా పాసిబుల్ అయింది, కాలేజ్ ఎట్లా రాణిస్తారనేది లాజిక్స్ పెట్టారా? లాజిక్ లేకుండా ఉంది, మస్తు లాజిక్ ఉంటుంది. ఇక There's one thing, year back. 1 year back నేను కాలేజ్లో మళ్ళీ ఎందుకు జాయిన్ అవుతా? So he comes back again to do the diploma. ఇక నీ కథ చెప్తే నువ్వు నన్ను మొత్తం ఆగమాగం చేస్తావు. ఓకే. వాట్ ఈస్ యువర్ క్యారెక్టరైజేషన్ ఇన్ దిస్ మూవీ? So talking about Shailu, she's very mischievous girl, very joyful, very cheerful, and everybody in her family treats her like a princess. But then something happens in her life that she is devastated, and she doesn't know how to balance these things. So you're going to see many shades of. తెలుగులో అంటే చెప్పండి, అడుగుతున్నారు ఆడియన్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు తెలుగులో చెప్పాలి. నువ్వు మొత్తం ఇంగ్లీష్ లేకపోతే తెలుగులో వాళ్ళకి అర్థం కావట్లేదు. తెలుగు అర్థం కానోళ్ళు మస్తు ఉన్నారు, నాలుగు భాష రానోళ్ళు మస్తు ఉన్నారు ఆడ. మీరైనా డిగ్రీ దాకా చదువు, సెకండ్ ఫస్ట్ మా వాళ్ళందరూ. They will understand. They will not understand. They చూస్తున్నారు నన్ను అక్కడి నుంచి. ఇప్పుడు నేను చూస్తే I'll learn. Yeah. Whenever we meet next time, we'll interview in Telugu. 3 సినిమాలు చేసినా తెలుగులో కూడా తెలుగు వస్తలేదు. అదే కదా, ఇక ఏం చేయాలి బ్రో? నా వృత్తి ధర్మం నేను చేసిన. సో ఇప్పుడు తన వృత్తి ధర్మం తను చేయాలి కదా. తెలుగులో సినిమా తీసింది, సో తెలుగులో మాట్లాడాలి. ఇప్పుడు మేము హట్ అవుతాం, నేను హట్ అవుతుంది తెలుసా? ఎందుకు హట్ అవుతుంది తెలుసా? 2 ముక్కలను నువ్వు మాట్లాడాలి, 2 కూడా మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పారు కాబట్టి. ఇట్స్ గుడ్. ఓకే, మీ క్యారెక్టర్ ఏంటంటే లైట్ ఉంది, లైట్ మ్యాన్గా చేశారు అందులో. కరెంట్ రాజు నా క్యారెక్టర్. కరెంట్ రాజు ఒక కరెంటు పనులకి బద్ధకంగా ఉండే ఒక క్యారెక్టరైజేషన్ని సో ఈ సినిమాలో చూస్తారు. సో ఇందులో అంటే ముందే చెప్తే బాగోదేమో అని నా ఫీలింగ్. వద్దు, మీకు బాగోదు అన్నప్పుడు ఆ డౌట్ వచ్చినా చెప్పండి. ఆ లైట్ ఎందుకు వెలుగుతుంది అనేది ఒకటి సస్పెన్స్ ఉంది. అమ్మాయి టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఓ చెప్పేసి నానే. సో హీ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీ వన్ ద స్టోరీ ఆఫ్ దిస్. మగధీరలో రామ్ చరణ్ ఎన్టీఆర్ రైట్ ఆ టచ్ లాగా ఇది కూడా టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. లైట్ వెలుగుతుంది చెప్పేసి నానిగా.
సో లేదు బ్రో థ్యాంక్ యూ చెప్పేసినావు అర్థం చెప్పేసినావు. సో అయినా చూస్తారు మా వాళ్ళు ఆ టచ్ ఎందుకు వచ్చింది మస్తు వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఒక అమ్మాయిని చూస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది, లోపల లైట్ వెలుగుతుంది, కానీ నాకు ఇక్కడ లైట్ వెలుగుతుంది, ఇక్కడ లైట్ వెలుగుతుంది. నాకు ఎప్పుడు వెళ్ళలేదన్నా. ఇక వెలగలేదంటే బ్రో నువ్వు ఒకసారి నాతో అంటే నీకు లాగా నువ్వు లవ్లో వాడు వెలుగుతూనే ఉంటుంది ఎప్పటికీ. సో నెక్స్ట్ టైం పడదాం. పడాలి, లవ్లో వాడాలి. లవ్లో పడిస్తే నాలాగే తోను ఫెయిల్ కావాలి, మళ్ళీ దాంట్లో సక్సెస్ అయితే మజా ఉండదు, ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఫెయిలే కావాలి. అవుతూనే ఉంటాం అంటే ఎన్ని అవుతుంది ఏంది? అదే 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, అట్లా ఆ ఫెయిల్ ఈ లవ్ fail. ఫెయిల్ కూడా అవుతానే ఉంటుంది. 1-2 ఉంటే బాగుంటుంది బ్రో, కానీ కంటిన్యూస్గా ఫెయిల్ ఉండదు. తప్పేంటి బ్రో? సో ఇప్పుడు 2020 బిఫోరే మీకు సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. సో చిన్న సినిమాలు అనగానే ప్రొడక్షన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెడతాం, డబ్బులు ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని మరి కొంతమంది ప్రొడ్యూసర్స్ పెడతారు. సో ఈ టైంలో సినిమా అన్ని రోజులు మన దగ్గరే ఉండటం అనేది చాలా రిస్కీ కదా. సో మీరు ఈ 2 years ఎందుకు 2020 1 year అవుతుంది, 2 years అవుతుంది. సో ఈ 2 years మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి, మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి? నువ్వు చెప్పిన మాటలు అన్నీ జరిగినాయి. ఆస్తులు అమ్మినాం, అన్నీ జరిగి అయినా స్టిల్ ఈ కథని నమ్మే ఇంకా హోల్డ్ చేసిన. సో ఓటీటీ వాళ్ళ దగ్గరికి ఇంకా అప్రోచ్ ఏం కాలేదు సినిమా. అండ్ బేసిక్గా నాకెవరు తెలియదు ఇండస్ట్రీలో. నేను ఇండస్ట్రీకి కొత్త, నేను ఏదో వ్యాపారం చేసుకున్నట్టు. సో ఒక సినిమా పిచ్ తోటి ఇందులోకి వచ్చిన. ఆ పిచ్చి అప్పటికి లాక్డౌన్ లేదు. సో కొత్త సినిమాలకి, కొత్త హీరోలకి ఆ టైం అందరిని యాక్సెప్ట్ చేస్తున్న మనమందరం. సో ఆ టైంలో నా ఎంట్రీ కూడా ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ అని ఒక నమ్మకంతో. అండ్ కథ అంటే ఈ కథని అంటే బేసిక్గా ఏంటంటే 2-3 సంవత్సరాలు ట్రావెల్ అవుతూనే ఉంది. బట్ నాకు ధైర్యం లేకుండా ఉండే. బేసిక్ ఎందుకు ధైర్యం లేకుండా ఉండే అంటే ఫైనాన్షియల్గా. ఇప్పుడు నేను నా ఫోటో పట్టుకొని ఏ ఆఫీస్లో పొండి తిరిగినా కూడా నన్ను ఎవడు రానివాడు. నీ ముఖానికి నువ్వేంద్రా బాయ్ హీరో అని ఒక డైలాగులు వస్తాయి. సో అంటే ఆ భయం ఒకటే దాంతో నన్ను నేనే ప్రొడ్యూస్ చేసుకోకపోతే కానీ నా టాలెంట్ బయటికి రాదని ఒక ప్రయత్నంలో ఈ సినిమా 2019 సెప్టెంబర్లో టేకఫ్ అయిపోయింది. బట్ అన్ఫార్చునేట్గా February 4th కల్లా సినిమా ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది, 20% బ్యాలెన్స్ ఉండే. సో ఎడిటింగ్ అంతా చేసుకుంటున్న టైంలో లాక్డౌన్ వచ్చేసింది. సో దెన్ మళ్ళీ ఆ లాక్డౌన్ తర్వాత 20% షూట్ చేసి మళ్ళీ కొన్ని సీన్లు కూడా కరెక్ట్గా లేకపోతే మళ్ళీ రీషూట్ చేసి ఫైనల్గా ప్రోడక్ట్ ఇప్పుడు పెట్టిన. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి. అంటే చెప్తే బాగా లేకపోయినా కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే పెద్ద ప్రొడ్యూసర్ చిన్న ప్రొడ్యూసర్ అనే తేడా ఏం లేకుండా ఒక కామన్ మ్యాన్గా ఇప్పుడు మనం తీసుకొచ్చి పెట్టినాం ఇందులో డబ్బులు 2.5 కోట్లు ఈ సినిమాకి బడ్జెట్ అయ్యింది. సో ఆ 2.5 కోట్లు పెట్టినప్పుడు ఆబ్వియస్లీ దేర్ వీ హ్యావ్ ఎ పెయిన్, లాట్ ఆఫ్ పెయిన్. ఆ పెయిన్ స్టిల్ ఆమె ఉంది. ఇక రేపు ఆడియన్స్ దగ్గరికి పోతే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనే భయం కూడా ఉంది. సో కొత్తగా వస్తున్నాము, సో ఆ కొత్తగా వచ్చే వాళ్ళని ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎట్లా రిసీవ్ చేసుకుంటారనే ఒక భయం అయితే ఉంది. బట్ స్టిల్ తప్పదు. సో నో మ్యాటర్ అది ఎంత ఇబ్బంది పడినా కూడా సో సినిమా అయితే డెఫినెట్గా రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఈ కథ అట్లాంటి కథ అందరూ చూస్తే రేపు అంటే నేను ఒక సినిమా అంటే నాకు ఒక లోపల ఒకటి ఉంటుంది. నేను తీస్తున్న సినిమా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి అంటే ఒక పద్ధతిగా అరే ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక ఏజ్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఇట్లుంటాయి అనేది నేను విజువల్గా చూపించాలని ఒక దాంతో. సో ఇప్పటివరకు నేను ఎక్కడ ట్రై చేయలేదు ఓటీటీ అట్లా ఇట్లా. బట్ ఇంకా నేను డైరెక్ట్గానే థియేటర్కి పోయి ఆ తర్వాత చూద్దామనే దాంట్లో, బికాజ్ దేర్ వీ డోంట్ హ్యావ్ ఎ పీపుల్, ఎవరు రైట్ పర్సన్స్ అనేది తెలియనప్పుడు నాలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. కష్టంగానే ఉన్నా కూడా దెన్ ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్. సో లెట్ us see. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ సినిమా అనగానే ప్రతి ఒక్కళ్ళు కమర్షియల్ సబ్జెక్ట్ తీసుకుంటే సేఫ్ అయిపోతాము, లేదనుకుంటే ఒక బోల్డ్ కంటెంట్ తీసుకుంటే ఆ బోల్డ్నెస్ చూడటానికి ఆడియన్స్ వస్తారు అని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. దాని అన్నిటికీ భిన్నంగా మీరు ఇటు ఒక రెస్టిక్ లవ్ స్టోరీ తీసుకుని చేయడం అనేది సూపర్. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బ్రో. బేసిక్గా మీరు అడిగింది కరెక్ట్ ఆన్సర్కి నేను చెప్పాలంటే చాలామంది అన్నారు లేదు హిందీ డబ్బింగ్ రైట్స్కి అటు ఇటు అన్ని ఫైట్లు కావాలి, కమర్షియల్గా నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. సో బట్ నాకు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ కైండ్ ఆఫ్ జానర్. సో నాకు కథ కావాలి, నేను పార్ట్ ఆఫ్ ది కథలో ఉండాలి కానీ కథ నా మీద ఉండొద్దు. సో అది నేను బిలీవ్, ఎందుకంటే నేను సినిమాలు పిచ్చోన్ లెక్క చూస్తా.
సో ఆ జడ్జిమెంట్ అనేది నాకు బాగా ఉంటుంది. నాకు ఏ కథ కావాలి, ఎట్లాంటి కథలో నేను వెళ్ళాలి అనే దాంట్లో ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. సో దీంట్లో ఎట్లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏమి ఉండవు, లిప్పు లాక్కులు కానీ ఏ పంచాయతీలు ఉండవు. ఒక క్లీన్ లవ్ స్టోరీ, దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో వచ్చే ఒక లవ్ స్టోరీలా ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలతోటి సహా వచ్చి మంచిగా నవ్వుకొని వెళ్ళిపోయి ఒక సినిమా తీసిన. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఒక భయం కూడా ఉంది, ఎందుకంటే హైదరాబాద్లో లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి నా ఈగల్ స్పేస్ బ్రాండ్ ఉంది. సో రేపు నేను అంటే ఒక బ్రాండ్ ఓనర్గా ఈ సినిమాని నేను హీరోగా తీసి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు నన్ను క్వశ్చన్ చేయొద్దు. ఒక మంచి సక్సెస్ఫుల్ బ్రాండ్ నువ్వు రన్ చేస్తున్న సిచ్యువేషన్లో ఇట్లాంటి కంటెంట్ని ఎందుకు తీసుకున్నావు అనే క్వశ్చన్స్ నాకు వస్తాయి బేసిక్గా. సో అట్లాంటివి వాటికి జాగ్రత్తగా పడుతూ నేనే ఎంతవరకు చేయగలను అని ఒక జాగ్రత్త తీసుకొని తీసిన సినిమా ఇది. బాగుంటుంది అని ఒక నమ్మకంతో అందరికీ నచ్చుతుంది. రేపు వాళ్ళు ఎవరు నన్ను అడగొద్దు, నువ్వు గలీ సినిమా తీసినావు అని అనకుండా ఒక మంచి సినిమా తీసిన అనేది నేను గర్వంగా చెప్పగలుగుతా. వాళ్ళు రేపు డెఫినెట్గా గర్వంగా చెప్పగలుగుతారు ఈ సినిమా చూసిన తర్వాత, అరబై మంచి పని చేసిండి నా అని. సో అది ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. సో డిడ్ యూ వాచ్ ఎనీ తెలుగు మూవీస్ Recently, last which movie I've seen? Allah Vaikuntapuram. అలా వైకుండా But it's been long. recently Recent though I haven't seen. Recently I haven't seen. Who is your favorite actor in TFI? In actors, hero. Heroes. I like Vijay Deverakonda and Mahesh Babu. Vijay Deverakonda and Mahesh Babu. Why you like them? Yeah. Why you like them? I've seen, actually my first movie which I've seen in Hyderabad is Geeta Govindam. Super. So that was my first movie which I watched in Telugu. Otherwise I've watched in Hindi. So I liked his performance, his way of performing. Vijay Deverakonda and Mahesh Babu. Mahesh Babu. Why you like Mahesh Babu? His personality, he's handsome. మహేష్ బాబు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా అమ్మాయి. Yes. ఓకే. నా మీకు హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? ఫస్ట్ మనం చిరంజీవి నుంచి చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం అని అంటే అది మనందరికీ తెలుసు. అంతే. సో అందులో ఆయన అంటే మన జనరేషన్ అంతా ఆయనతోటే స్టార్ట్ అవుతుంది. అవునవును. ఆయన సినిమాలు అట్లా. సో అట్లా ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత ఒక అల్లు అర్జున్. ఆయన స్టైలిష్ మేక్ అంటే స్టార్టింగ్ మూవీ నుంచి ఇప్పటికీ ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిన విధం ప్రతి సినిమాకి ఆ కష్టం నాకు బాగా నేను ఎక్కించుకున్నాను. సో నేను ప్రతిదీ కష్టపడతాను. ఒక రైతు బిడ్డ ఒక సినిమా వరకు రావడం అనేది పెద్ద అచీవ్మెంట్ లాగా ఉండదు నాకు. అఫ్కోర్స్ అచీవ్మెంటే. సో అది ఎందుకు వచ్చిందనంటే పట్టుదల. అంటే ఒక మనిషి ఒక పట్టుదల ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్, అవి సక్సెస్గా మారుతుంది. సో అట్లాగా ఈ క్యారెక్టర్స్ రవితేజ కానివ్వండి, అండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎక్కడ ఏదో చిన్న క్యారెక్టర్లు చేసుకొని వచ్చిండు స్టార్టింగ్ నుంచి. నవ్ ఈజ్ అ బిగ్ స్టార్ అయిండు. సో బికాజ్ అంటే హార్డ్ వర్క్ ఉంది. ఊరికి ఎవరైనా కాలేరు, చిరంజీవి కానీ ఎవరైనా కానీ ఎవరం కాలేము. హార్డ్ వర్క్ చేస్తేనే అవుతాం. సో దానికి లక్ ఫేవర్ అనేది ఆబ్వియస్లీ ఒక 10% ఉంటే 90% అనేది హార్డ్ వర్క్ ఉండాలి. సో 90% లక్ ఉండి 10% నువ్వు హార్డ్ వర్క్ చేస్తానంటే దెర్ ఇస్ నో సక్సెస్. సో అది నేను హార్డ్ వర్క్ బాగా చేసిన. సో నేను చేసిన అనేది కాదు, టీం అందరం కలిసి ఒక పద్ధతిగా సినిమా తీసి బాగా చేసినాము. సో ఈ క్యారెక్టర్లో నేను బాగా అంటే నేను సినిమాలు అంటే నా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నా. సో ఒక్కొక్కరి హీరోని ఒక్కొక్క రకంగా నేను ఇంజెక్ట్ చేసుకొని వాళ్ళలాగా నేను ఉండొచ్చు కదా, ఇట్లా ఎందుకు ఉండొద్దు, నేను ఎందుకు ట్రై చేయొద్దు నేను, సో అనేలాగా నాకు ఒక మైండ్లో నడిపోయింది ఆ డ్రీమ్ అనేది, సినిమా తీయాలి చేయాలి అని. సో అది ఇప్పుడు ఇన్నాళ్ళకి అంటే ఒక 15 years స్లీప్లెస్ నైట్స్ ఇక బొల్లెన్ ఉన్నాయి, అవి చెప్పుకుంటూ పోతే కష్టం కానీ. సో అట్లా 15 years హార్డ్ వర్క్ ఇవాళ నేను స్క్రీన్ మీద నేను మంచిగా పెద్ద స్క్రీన్లో చూసిన టీజర్ వస్తున్నది. అమ్మ నేనేంద్ర హీరో అని. యా సీరియస్లీ ఇంతమంది క్యారెక్టర్లు నాకు ఇన్స్పైరింగ్ ఉన్నారు. యా అలాగే కళ్యాణ్ గారి ఫేవరెట్ అన్నారు కాబట్టి రీసెంట్గా భీముల నాయక్ అనే టీజర్ వచ్చింది. అసలు ఏం పాట బ్రో, అది కిరాక్ పాట మస్తున్నది. గ్లిమ్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. గ్లిమ్స్ ఎలా ఉంది? గ్లిమ్స్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది గ్లిమ్స్ కానీ. ఇక అంటే ఆయన ఏం చెప్తాం చెప్పి ఇప్పుడు ఎంత ఎక్కువ చెప్పినా అదేదో అయిపోతుంది కానీ ఐ లవ్డ్ ఇట్. సో అది కొత్త జోనర్ బ్రో. ఆ సాంగ్ల వేరియేషన్స్ 3 వేరియేషన్స్ ఉంటాయి. ఆ 3 వేరియేషన్స్
మనల్ని చంపేసి అవి. నీకు బోర్ రాని పాట భీమ్లాల్ నాయక్ మొన్న వచ్చిన పాట అది. సీరియస్లీ సూపర్, అందరం కూడా వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. సో ఊరికి ఉత్తరాన సినిమా ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ కాబట్టి అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ లవ్? So according to me, now if I talk in English, you'll say. So for me, love is understanding, and it's a feeling which cannot be like expressed. You just feel it. So if we talk about in Uri Ki Uttarana, what chemistry we had is like we had a very mischievous and funny. I used to like tease him, he used to tease me, and that's how the story goes, and we fall in love with each other. So yeah, understanding and many more things there. Not a definition, perfect definition I don't have. ఓకే, ఫైనల్గా ఒక స్మాల్ గేమ్ ఆడదాం. లైక్ నేను కొంతమంది మన టాలీవుడ్ హీరోస్ నేమ్స్ చెప్తాను, మీరు సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. చిరంజీవి గారు. సింప్లీ సూపర్ మెగాస్టార్. So one words for అబౌట్ ది సెలబ్రిటీస్. which actor you said? చిరంజీవి ది మెగాస్టార్. Of course, his performance in acting. ఓకే, ఒక్క నిమిషం ఉందా? Don't put my leg, guys. I'm leaving. Bye. Tell me 5 hero names In Telugu industry? Tollywood. Yeah. Oh, that's easy. 10 hero names. 10 hero names. He's also a cheater. He's a good anchor and a cheater as well. So నేను ఆవిడ నేను చీట్ చేయలేదు అయ్యా, మీరు మళ్ళీ కింద కమెంట్స్లో చీటర్ అంటే ఆయన చీట్ చేసి అనుకున్నారు. లేదు. so you made me nervous. Mahesh Babu. ఓకే. Vijay Deverakonda. Chiranjeevi garu. Prabhas. Junior NTR. ఓకే. NTR. జూనియర్ ఎన్టీఆర్ 5 నేమ్స్. ఇంకా 5. 5 names. 10 నేమ్స్. అనదర్ 5. Another 5. My co-actor. No, you have to say. Karan Raju. నాకు సపరేట్ పెట్టిండు అక్కడ. I know, but suddenly it doesn't click my mind. Take your own time. There is no. అప్పుడే ఆయన కట్టుకుంటాడు ఇక. అంతే. Take your own time. Cut. Achha, give me hints now. Allu Arjun. Allu Arjun. How can I forget Allu Arjun? No. అన్నవైకుంఠపురంలో చూసింది. Allu Arjun మర్చిపోయా. Allu Arjun, Dhanush. ధనుష్ ఇక్కడ కాదు, తమిళ. He has done Telugu also, no? One more Dhanush will soon. Coming soon. But he has done Telugu. భయ్యా ధనుష్ ఉన్నాడు, but coming Baseless soon. fight again. కమింగ్ సూన్ వస్తున్నాడు. Pointless fight. ధనుష్ ఫిక్స్ 2 are left, no? 4. 3. TF, sorry, Tamil industry. He hasn't done Telugu. He has done. He doesn't do any straight Telugu స్ట్రైట్ movie. తెలుగు మూవీస్. Okay, so He dubbed his bilingual and movies all. in Telugu, yeah. Okay. 4 more. Vijay Deverakonda. యూ ఆల్రెడీ టోల్డ్. ఎన్నిసార్లు చెప్తారు? చెప్పు. నేను Told you have to help me. Okay, hint. మర్చిపోయిన వాళ్ళు ఇంకా I know, but suddenly it's not clicking my mind, no? If you say names, I'll be, yes, I know that person. Who? So, you give me hints. రామ్ చరణ్ గారిని Ram Charan garu. Oh shit. He's gonna kill I was expecting that word. that Yeah, word that's only. why I'm asking. And I was trying to remember that only. నువ్వు రామ్ రామ్ చరణ్ చరణ్ and అంటే చిరంజీవి. అసలు ఎంత పెద్ద తప్పు తెలుసా? Do you know who is Ram Charan? Yeah, Who is he's an he? actor, Telugu actor. Yeah. Who is his father? It seems like they are ragging me, no? Who is Ram Charan's father? I know that. Universe knows this answer, but you don't know. చిరంజీవి. Oh, that sounds so stupid. Okay, next one more 3. More 3. Naga.
అడగండి చెప్పమంటారా పక్కన షేర్ చేయమంటారు లేకపోతే నేను చెప్పా, ఎందుకంటే నన్ను తిడతాడు ఆయన కూడా. Why is he so loyal to you and not to me? బికాజ్ ఆయన ఇప్పుడు కాదు నేను చెప్తా విను, ఆయన నన్ను వేసుకుంటాడు తెలుసా, ఎట్లా పడితే అట్లా వేసుకుంటాడు ఆయన. ఎందుకు అని చెప్పి నా బాధలు నేను ఉన్నా. I'll see you later. నేను పవన్ కళ్యాణ్ గారు I took his name. నో No. డోంట్ స్టడీ. Are you sure? But in the previous game, we talked about him. నువ్వు ఆ గేమ్లో ఇక్కడ అడిగితే I know that. So I thought I took his name. Two more? టూ మోర్. That also you take me. I'll just say yes, I know. నాగార్జున గారు, Nagarjuna! బాలకృష్ణ గారు. How can I forget Nagarjuna? బాలకృష్ణ గారు. ఓకే Okay, today God will forgive me. అయితే ఫినిష్ అయింది. Yeah. సో అన్న నాగార్జున గారు, వన్ వర్డ్ అబౌట్ నాగార్జున గారు. మంచి ఫిట్ గాయ్, నాకు బాగా ఇష్టం. సో నేను కూడా బాగా ఫిట్గా ఉండాలని ఆయనలాగానే ఒక పర్సనాలిటీ పెట్టుకోవాలి, ఇంకా 60 to 70 years ఏజ్ వచ్చే వరకు అని, అంత ఫిట్ గాయ్. ఓకే నాగార్జున గారు. Very energetic. వెరీ ఎనర్జెటిక్. విజయ్ దేవరకొండ అన్న. ప్యాషన్ బ్రో. ప్యాషన్. The way he performs, mischievous, his attitude, I like that. ఓకే బాలయ్య బాబు. లెజెండ్. Who? బాలకృష్ణ. Balakrishna. What would we say? టెల్ వన్ డైలాగ్. The dialogue of Balakrishna. You tell me, I'll just repeat that. ఎక్కడ మోసమో. Huh? Don't trouble the trouble. If you trouble the trouble. Say I'm not the trouble. I'm the truth. Welcome, trouble. You're most welcome. No, you have to repeat it, na. Okay, again. Don't trouble the trouble. Don't trouble trouble. Otherwise, trouble will trouble you, and trouble will trouble you. Troublesome and All troublesome and trouble and trouble continues. సూపర్. బాలకృష్ణ గారి డైలాగ్ వింటే మాత్రం ఖచ్చితంగా ఒక ట్రైన్ మీద అట్లా వస్తారనమాట మీ దగ్గరికి. అడిగేది అలా పొగుడుతున్నా అనుకుంటున్నారు. అనుకుంటుంది అర్థం కాక. పవన్ కళ్యాణ్ గారు. హ్యూమన్ బీయింగ్. ఓకే కళ్యాణ్ గారు. Let me think. మర్చిపోయాను పవన్ కళ్యాణ్ గారిని కూడా. No, I want to use a good word. So, timing of the dialogue deliveries and all. ఓకే మైసెల్ఫ్ నేనైతే లీడర్ అంట. నేనైతే పవన్ కళ్యాణ్ గారిని లీడర్ అంట. రైట్, ఐ డూ యాక్సెప్ట్ దట్. రవితేజ గారు. ఓ మ్యాన్, అసలు క్రేజీ గాయ్, పిచ్చి యాక్టింగ్, ఆయన ద బిహేవియర్ ఆయన వస్తుంది, అది నాకు బాగా ఇష్టం. నేను అంటే బాగా ఆయనకి ఎంత ఫాలో అవుతా అంటే అంత ఫాలో అవుతా ఆయన్ని. సో అంత ఫాలోవర్ని నేను ఆయనకి. Sense of humor and performance, I would say. సెన్స్ ఆఫ్ హ్యూమన్ పర్ఫార్మెన్స్. ఓకే నెక్స్ట్ వెంకటేష్ గారు. మ్యాన్ హిలరియస్ గాయ్ అసలు. You got the list of everyone. ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ. And the list continues. నా చెప్పండి, డిస్టర్బ్ చేస్తున్నారు మిమ్మల్ని అట్లా. I am the disturbance, I am the trouble. ఈ సినిమాలో వెంకటేష్ గారిని నేను బాగా అంటే ఎట్లా అంటే ఆయనని ఒక ఏజ్ అంటే 30+కి 18+కి ఒక బాడీ లాంగ్వేజ్ ఫామ్ అయ్యేది నేను వెంకటేష్ గారి దాంట్లో నుంచి నేను నేర్చుకున్నా. అది ఇప్పుడు మీ దాంట్లో కనిపిస్తుంది. ఆయన మీదనే డైలాగులు పడుతుంటాయి, అది నా మీద ఇప్పుడు ఈ సినిమాలో డైలాగులు పడుతుంటాయి. ఆ క్యారెక్టరేషన్ని నేను బాగా కొంచెం వెంకటేష్ గారు. Can you remind me? There is too many list. Recently Narappa movie released. Which I have seen. You haven't seen any movie of Venkatesh? Okay, question shifts to him. Yeah. She doesn't know who is Venkatesh. No, by face I might know. Okay, Nani. Nani hard work, bro. Hard work. Same. Copy paste. You don't know Nani, I think. No, I know Nani. I've seen. Who is Nani? Nani is a Telugu actor.
బాబ్బా సూపర్. ఇన్ని రోజులు నేను నాని గారు తమిళ్లో హిందీలో చేస్తున్నారేమో అని ఒక ఇంటెన్షన్లో ఉండిపోయా. నాని గారు So యాక్టర్. basically, we're shooting Telugu movie, no? So I cannot take Tamil and other names, so that's it. ఓకే, నేను ఇన్ని రోజులు నాని గారు కెమెరా డిపార్ట్మెంట్ ఏమో అనుకున్నాను. నాకు ఇవాళ ఎంత కళ్ళు తెరిపించారు నాకు. What I'm thinking is, whenever he's taking my interview next, I'll be prepared. I'll take a list with me of actors and actresses and their traits and తెలుసుకోవడమే characters and మా ఈ everything. ప్రయత్నం కూడా మీరు తెలుసుకోవడమే మాకు కూడా కావాలి. తెలుగులో సినిమాలు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీ గురించి ఒక మంచి ఒపీనియన్ మీకు ఉండాలి అండ్ తెలుగు ఇండస్ట్రీ అందరి గురించి మీకు తెలిసి ఉండాలి. సో అది ఆబ్వియస్లీ ఉండాలి. యా, ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసే టైంకి మీరు ఖచ్చితంగా తెలుగు గురించి మంచి. But you tell me, is it necessary that a person who's coming from outside is compulsory to learn Telugu to perform it? సారీ, ఐ కాంట్ అండర్స్టాండ్. So any person who's coming from outside, like outside Telugu industries, like many actresses who are working here from like north side. So is it necessary that they need to learn Telugu There is to no perform or mandatory, to but- a dialogue delivery? I know that's an add-on. Just casually asking. మ్యాండేటరీ ఏం కాదు, బట్ నేర్చుకుంటే చాలా ప్లస్ అవుతుంది. Yeah. That I know. ఇట్ విల్ యూస్ టు యువర్ కెరియర్. That is why I was trying. Yeah. మళ్ళీ ఆఫర్లు రావాలన్నా తెలుగు అమ్మాయి అంటే తెలుగు వచ్చిన అమ్మాయి అంటే కొంచెం వర్క్ ఈజీ అవుతుంది కాబట్టి డెఫినెట్గా. That makes easy. That's for sure. సో థ్యాంక్ యూ సో మచ్. Because for now it takes me also time. Like I convert Telugu to English or Hindi, and then I express myself, and then same thing I do in Telugu. So yeah, you've got a point. డెఫినెట్గా ఆల్ ది వెరీ బెస్ట్ అన్న, ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి కూడా. డెఫినెట్గా ఈ ఊరికి ఉత్తరానతో స్టార్ట్ అయిన మీ ఇద్దరి జర్నీ కూడా మొత్తం అన్ని దిక్కులు Very తిరగాలని, nice journey. ఫైనల్గా ఒక మంచి పొజిషన్కి మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much. సో మీరు కూడా ఇట్లాగే మా అందరికీ మంచి మంచి కంటెంట్స్తో మళ్ళీ మా ముందుకు రండి. నెక్స్ట్ టైం మీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మాత్రం తెలుగు నేర్చుకుని రావాలని Okay. అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ మూవీ కోసం? రైట్, థ్యాంక్ యూ అండి. టీజర్ని అండ్ అట్ ద సేమ్ టైమ్ దేవేరి సాంగ్ని బాగా హిట్ చేసినందుకు. అండ్ దేవేరి సాంగ్ టీజర్ ఎంత బాగుంటుందో సినిమా కూడా అంతే బాగుంటుంది. మేమందరం కొత్తగా బాగా ట్రై చేసినాము, కొత్త కంటెంట్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేసినాము, ఎఫర్ట్ పెట్టినాము ఈ సినిమాకి. సో మీరు తప్పకుండా కొత్త వాళ్ళని మనం అందరం యాక్సెప్ట్ చేస్తున్నట్టే మమ్మల్ని కూడా మనం అందరం యాక్సెప్ట్ చేసుకొని ఈ సినిమా థియేటర్కి వస్తుంది. సో ప్లీజ్ థియేటర్లో ఈ సినిమా చూడండి విత్ మాస్క్లతోటి. ఈ సినిమాని కంపల్సరీ మీరు ఫ్యామిలీతోటే రండి, ఎందుకంటే ఫ్యామిలీతో చూసే సినిమా ఇది. ఇందులో మేము కొత్తగా చేసినాం అన్నట్టే కానీ బట్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టింగ్ మా దాంట్లో నుంచి అలా మీకు కనపడుతుంది. సో ఇది మేము గ్యారంటీ ఇస్తాము, కంటెంట్ గ్యారంటీ ఇస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మీరు కంఫర్ట్గా వచ్చి కాసేపు నవ్వుకొని ఇంటికి హ్యాపీగా పోయే సినిమానే తీసినాము. సో మీరు తప్పకుండా ఈ మంత్ ఎండింగ్ లోపల నెక్స్ట్ వీక్ లోపల మేము డేట్ తోటి కన్ఫామ్గా వస్తున్నాము. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్. మా ఊరి కూతురు అన్న సినిమాని, మా కొత్త వాళ్ళని మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారనే నమ్మకంతో మేము థియేటర్కి వస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, sir, everything. తెలుగు. So guys, in Telugu. తెలుగు. Why you want to take my class? బికాస్ దే అండర్స్టాండ్ నో. So I want to say one sentence in Telugu. తెలుగు. ప్లీజ్ అందరూ రండి థియేటర్కి. So please andarki అందరూ మా థియేటర్కి rendu theater ki to watch Uriki Uttarana and కొత్త కథ, చాలా మంచి కథ, ఫ్యామిలీతో చూసే కథ. సో మీరు రండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. చెప్పు. So guys, please, I know. చెప్పు. So I just want to say thanks for showering love for the very song. We were least expecting things, but it went out well, and thank you so much for supporting. And it is releasing soon. You guys have to go and watch. I'm definitely sure that you're gonna love it. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ.